విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. ఇవాళ మనం విజయవాడలోని పీవీపీ మాల్ దగ్గర ఉన్నాం. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రివ్యూస్ ఎలా ఉన్నాయో కనుక్కుందాం. అన్న చెప్పండి, ఎలా ఉంది దేవర మూవీ? బాగానే ఉందన్న, పర్లేదు. ఫ్యాన్స్కి అయితే బాగుంటుంది సినిమా. హీరో వచ్చిన తర్వాత ఎలా ఉంది ఎంట్రన్స్? చాలా బాగుంది, పర్లేదు. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. సెకండ్ హాఫ్ ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఏదో ఫైట్ ఉందట, అది బాగుందా? అవునన్న, లాస్ట్ 40 minutes బాగుంటుంది సినిమా. ఓవరాల్ అయితే సినిమా బాగానే ఉంది. ఫ్యాన్స్ అంటారా? బ్లాక్ బస్టర్ కాదని పర్లా చూడొచ్చు. చాలా బాగుందన్న, బ్లాక్ బస్టరా? సూపర్ అసలుకి మెగానే చాలా బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న, కొత్తగా ఉంది, చాలా బాగుంది అసలుకి. ఫైట్స్ బాగున్నాయి అన్న? సూపర్ ఉన్నాయి అన్న, అసలుకి చాలా బ్లాక్ బాగుంది. బస్టరా? బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్న? ఫైట్స్ చాలా బాగున్నాయి, హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుందా? సూపర్. అసలు ఎన్టీఆర్ గారు అసలు చెప్పవలసిన లేదు, ఎన్టీఆర్ గారు చాలా బాగా చేస్తారు. ఆయన ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్గా ఉంది. ఫస్ట్ టైం కొత్తగా అనిపించింది మూవీ. సముద్రంలో ఎన్టీఆర్ చేయడం గెటప్ కానీ చాలా బ్లాక్ బస్టర్ అయిద్దా? హిట్టే, బస్ హిట్టే. అన్న మూవీ ఎలా ఉందన్న? సూపర్గా ఉంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ ఎరగదీశాడు బాగా, ఎరగదీసి 6 ఏళ్ళ తర్వాత ఇట్టుకొట్టాడు. ఓకే. ఫైట్స్ బాగున్నాయా? ఫైట్స్ ఎరగదీశాడు, చాలా బాగుంది. బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్ బాగుంది సినిమా. ఓకే. చెప్పండి అన్న, దేవరా సినిమా ఎలా ఉంది? బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో లాగా వచ్చాడు. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్న? ఫైట్స్ బాగుంది. సూపర్, అసలు మూవీకి ఎక్సలెంట్. 5 out of 5. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. లాగ్ ఏం లేదు, నిజంగా చాలా బాగుంది. అందరూ ఆల్ హెయిల్ ద టైగర్ అనాల్సిందే. అనిరుద్ బతికించేశాడు సినిమాని లిటరల్. యాక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. యాక్టింగ్, ఫైట్స్ అన్ని బాగున్నాయి. క్యారెక్టర్స్ అందరూ చాలా బాగున్నారు. బ్లాక్ బస్టరా? యా, ఆబ్వియస్లీ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు ఎరగదీశారు. ఫైట్లు అయితే ఇక ఒక రేంజ్, ఇక నెక్స్ట్ జనరేషన్కి అదిరిపోయేలా తీశాడు. బ్లాక్ బస్టరా సార్? బ్లాక్ బాస్టర్ సినిమా సూపర్గా ఉందండి, అదిరిపోయింది. కోటేశ్వర గారి మేకింగ్ చాలా బాగుంది. అలాగే మ్యూజిక్ అనిరుద్ గారు చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఎన్టీఆర్ యాక్ట్ మనం చెప్పవసరం లేదు, ఇరక్కొట్టేశారు. బ్లాక్ బస్టర్ సార్? బ్లాక్ బస్టర్ బొమ్మ. డెవలప్ 2 కోసం వెయిటింగ్. బ్లాక్ బస్టర్ హిట్. మంచి ఎడిటింగ్ కానీ, మంచి ఫోటోగ్రఫీ కానీ, ఎన్టీఆర్ యాక్షన్ కానీ, జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురు ఇంట్రడక్షన్ కానీ, ఎలాంటి ఎక్స్పోజింగ్ తావు లేకుండా ఒక ఓరియంటెడ్ హిస్టరీ కథతో మంచి. ఫైట్స్ ఎలా ఉన్నాయి సార్? ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ ఎక్స్ట్రాడినరీ. బాగా వచ్చేస్తుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఓకే, చెప్పండి అన్న, ఎలా ఉంది? సినిమా బాగుందన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కొట్టారు. సినిమా బాగుంది, ఫైట్స్ సూపర్ ఉంది. ఎన్టీఆర్ యాక్షన్? ఎన్టీఆర్ యాక్షన్ నెంబర్ 1, చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పండి అన్న, మూవీ ఎలా ఉంది? సూపర్గా ఉందన్న. మామూలు ఎన్టీఆర్ యాక్షన్ అయితే వేరే లెవెల్ అన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మనం అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంది మూవీ. అయితే రచ్చ రచ్చ అయిపోయింది అంతా. డాన్స్ బాగుందా? సూపర్గా ఉందన్న డ్యాన్స్. ఫైట్స్ అసలు నరకేయడం అన్న, అసలు ఊచకోతే. ఎన్టీఆర్ 6 years బ్యాక్, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం కొత్త ఎన్టీఆర్ చూస్తున్నాం మనం. 5 years తర్వాత వచ్చింది. 5 years తర్వాత వచ్చిన సినిమా ఇది. మామూలు లేదు, ఊచకోతే నరుకుడే. క్లైమాక్స్ 40 minutes అయితే అన్న చింపేశాడన్న, వరైతే చింపేశాడు. మామూలు లేదు. 5కి 5 అన్న. బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్ అన్న. అసలు రాజమౌళి తర్వాత మూవీ తీస్తే ఫ్లాప్ అని టాక్ నడుస్తుంది. ఆ టాక్ని ఎన్టీఆర్ ప్రూవ్ చేశాడు ఇప్పుడు. మామూలు లేదు మూవీ, హిట్ కొట్టేశాడన్న పక్క. మామూలు లేదు అసలు మూవీ. రచ్చ రచ్చ రచ్చే. బ్లాక్ బస్టర్ అన్న, అసలు మామూలుగా లేదు. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే అల్టిమేట్ అన్న, వేరే లెవెల్ అసలు. కానీ ఆ ట్విస్టులు ఉన్నాయన్న క్లైమాక్స్లో. అలా ట్విస్ట్కి మనం అలా పార్ట్ 2 ఎప్పుడా అని ఆ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు అసలు. సముద్రం ఫైట్ బాగుంది, అలా ఉంది క్లైమాక్స్ అన్న. ఫైట్స్ సూపర్ డూపర్ అన్న. ఫైట్స్ బాగున్నాయన్న. డాన్స్ అయితే చింపేశాడన్న. ఫస్ట్ హాఫ్ అయితే అలా ఉందన్న, ఒక రేంజ్లో ఉంది. కానీ బ్రేక్అవుట్ చేశారన్న రాజమౌళి మూవీ తర్వాత. ఫ్లాప్ ఏ హీరో, ఏ డైరెక్టర్, ఎంత పెద్ద డైరెక్టర్తో చేసినా ఫ్లాపే కానీ ఒక టాక్ అది. కానీ దాన్ని బ్రేక్ త్రూ చేశాడు ఎన్టీఆర్ కోటాల శివ కాంబినేషన్ అదిరిపోయింది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ అన్న, సూపర్ అంటే సూపర్. హ్యాట్సప్ అన్న, హ్యాట్సప్. చెప్పండి మేడం, మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది, బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ ఎలా ఉంది? యాజ్ యూజువల్గా బాగానే ఉంటుంది, ట్విస్టులతో బాగుంది. సార్ చెప్పండి, మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, సూపర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి సార్? సాంగ్స్ కూడా బాగున్నాయి. బ్లాక్ బస్టర్ అంటారా? సూపర్గా ఉంది. సినిమా అయితే సూపర్. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది మేడం? అంటే ఇంతకు ముందు లుక్ కానీ ఈ లుక్ చాలా బాగుందండి.
చాలా డిఫరెంట్గా ఉన్నాడు. లాంగ్వేజ్ చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అంటే రాజమౌళి మూవీ తీసిన హీరో ఎప్పుడైనా సరే నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అంటారు, ఆ టాక్ కన్ఫర్మ్. కానీ రికార్డ్ని బ్రేక్ చేస్తాడని మాత్రం నా మనసుకు అనిపిస్తుంది. మేబీ చూసిన వాళ్ళు కూడా చెప్పచ్చు. ఖచ్చితంగా అదే జరిగిద్దని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి గారి సినిమా తర్వాత హీరో ఫ్లాప్ అనే విషయం వచ్చింది కాబట్టి ఇదైతే బ్రేక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కన్ఫామ్గా మంచి హిట్. థ్యాంక్ యూ మేడం. మూవీ ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. అంటే ఎక్కువ ఫైటింగ్ సీన్స్ అవి చాలా బాగున్నాయి. లాస్ట్లో కూడా చాలా ట్విస్ట్ ఉంది, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా ఓవరాల్గా బాగుందండి. అవునండి, చాలా బాగుంది. కానీ హీరోయిన్ సీన్ ఎక్కువ లేదు. మేబీ పార్ట్ 2లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఉంటుందేమో అని. సో ఇదండి దేవరా మూవీ ఆడియన్స్ రియాక్షన్. మీరు కూడా మూవీ చూస్తుంటే మీ రివ్యూస్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్.